మన ఇంట్లో కానివ్వండి, మన పెరట్లో కానివ్వండి, మనం మొక్కలను పెంచుతూ ఉంటాం. అయితే ఈ మొక్కలు కనుక మనం చూస్తే ఎంతో పచ్చగా, ఈ ఆకులు చూస్తే చాలా పచ్చగా ఉంటాయి. అయితే ఈ పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే సూర్యరశ్మి కానివ్వండి, లేకపోతే రోజు మనం వీటికి వాటర్ పోస్తూ ఉంటాం. సూర్యరశ్మి, వాటర్ ఇలా తీసుకుని ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా. అంటే మొక్క అనేది పచ్చగా ఉండాలంటే, లేకపోతే ఎండిపోకుండా ఉండాలంటే ఒక మొక్కకు వాటర్ ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. ఒకవేళ బీడు భూముల్లో మనం చూసుకుంటే అక్కడ మొక్కలు ఇంత పచ్చగా మనకు కనిపిస్తాయా? కాదు కదా. అంటే ఎందుకు అంత పచ్చగా లేవంటే అక్కడ ఏముండదు, వాటర్ అనేది ఉండదు. అంటే మొక్క పచ్చగా ఉండాలంటే దానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? నీరు. అలాగే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఎప్పుడైతే వాక్యాన్ని దివారాత్రం మనం ధ్యానిస్తామో నీటి కాలువ యోరన నాటబడే మొక్క వలె ఉంటాం. నీటి కాలువ యోరన నాటబడే మొక్క ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడు పచ్చగా ఉంటుంది. సో మన ఆత్మీయ జీవితాలకు కూడా వాక్యం అనేది అంత అవసరం. అలాంటి వారుగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను.